తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం గంగాధర శాస్త్రి గారు. నమస్కారం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. కాస్త 2-3 రోజులు ఆలస్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధర్మ బంధువులందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. ఓకే, సో చాలా టాపిక్స్ ఉన్నాయండి. మొదటగా అఖండ నుంచి వద్దామండి. మీరు నేను అఖండ స్టేజ్ మీద కనబడ్డమే పెద్ద పుణ్యం అయిపోయింది. పుణ్యం కానీ అక్కడ ఆ క్వశ్చన్ అనిపిస్తుందండి, మీరు మాట్లాడిన మాటల్లో భారతదేశంలో హిందువులేనా, నిజమైన హిందువులా? ఎందుకు అంత పెద్ద క్వశ్చన్ వేశారు మీరు? చాలా పెద్ద ప్రశ్న అది. ప్రతి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన, ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన ప్రశ్న. హిందువులేనా అంటే హిందువులే, కానీ గట్టిగా అడిగి హిందువులా, నేను దానికి కౌంటర్ క్వశ్చన్స్ కొన్ని వేస్తాను అని అంటే దానికి సమాధానం మాత్రం 99.99 అనుకుంటుంది. ఎవరో కొంతమంది గీతలో చెప్తాడు మనుష్యాణం సహస్రేషు అని, అంటే కోట్లలో ఒకడు ట్రై చేస్తాట జ్ఞానం కోసం. అలా ట్రై చేసిన వాళ్ళలో ఫైనల్గా నిలబడేది ఆ 1000 కోట్లలో ఒక్కడు అన్నాడు. మనుష్యాణం సహస్రేషు ఎవడో కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. అంటే కోట్ల మంది జనాల్లో ఒక్కడే ట్రై చేస్తాడు. ఆ ట్రై చేసే వాళ్ళందరినీ మళ్ళీ ఫిల్టర్ చేసి వాడు కొంత దూరం వెళ్ళి దీనివల్ల మనం ఏం బాగున్నాంలే అని కొంతమంది వెనక్కి తిరిగి వస్తారు. ఈ పర్లేదు ఎలాగో వచ్చాం కదా, కొంచెం దూరం వెళదాంలే, చివరి వరకు వెళదాంలని ఎవడో అనుకుంటాడు. చివరి వరకు వెళ్ళడు. కానీ ఒక్కడు మాత్రం ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై అంటాడు చూడండి. దానికోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతాడు. అక్కడ నిలబడతాడు. దాన్ని నేను ఎందుకు ఇంత సీరియస్గా చెప్తానంటే, నేను అలా నిలబడ్డవాడిని. నేను భగవద్గీత రికార్డింగ్ ప్రారంభించేంత వరకు నా 39వ ఏట భగవద్గీత రికార్డింగ్లోకి వచ్చానండి. ఎందుకో దేవుడు పరమాత్మ ఆవేశించో మొత్తం మీద ఆ మార్గంలోకి నన్ను తోశాడు. ఈ దేవుడు భరిస్తాడులే అని నేను వెనక్కి వచ్చేసేటన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. నేను ఎక్కడ చలించలేదు. ఎవరైనా ఉదాహరణ చెప్పమంటే, అంటే మీకు హౌ టు రీచ్ యువర్ గోల్ అంటే లైక్ మీ అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే భగవద్గీత నేను ప్రారంభిస్తున్నానని ప్రారంభ దశలో నాకు అహంకారం ఉన్నా, అది పూర్తయ్యే టైం వరకు మనం ఉండాలి కదా, ఎలా ఈ మిరకిల్ జరిగింది అని ఆ ప్రయాణం అంతా ఆలోచిస్తే 9 సంవత్సరాల కాలం స్వామి. అవును, 9 సంవత్సరాల కాలం అంజిగారు. ఆ 9 సంవత్సరాల కాలం నిలబడాలి కదా. అది నీ చేతిలో ఉంటుందా? నువ్వు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆరోగ్యం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆర్థిక స్థితి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అనేక విషమ పరీక్షలు. ప్రతి పరీక్ష ఆత్మహత్యా సదృశ్యమే. ఒకడు అనుమానిస్తాడు, ఒకడు అవమానిస్తాడు, కొండొకచో సన్మానాలు, మ్యాక్సిమం ఏమంటారు అనుమానాలు. నేను నిలబెట్టి చంపేసినట్టుగా. ఎందుకంటే అంతకుముందు బ్యాక్గ్రౌండ్ అంతా సినిమా జర్నలిస్టు, సినిమా పాటలు, సినిమా స్టేజీ అని. నేను ఎప్పుడూ అంటే ద్వంద్వార్థాల పాటల జోలికి పోకపోయినా కూడా ఈ క్వశ్చన్స్ అన్నీ అసలు ఘంటసాల గారి పాడిన భగవద్గీతని వీడు పూర్తి చేసేస్తాట అనేవాడు ఒకడు. ఒక ప్రముఖ సంగీత దర్శకుడు అయితే, మీరేంటి ఆయనకి ఏమైనా కొంత విరాళం ఇచ్చారా, మీ ఊళ్ళో తూరు పెట్టుంది, ఆడి తిరిగి వీడికి ఏమీ తెలియకపోయినా ఆడి తిరిగి దండం పెట్టండి అనగానే వాళ్ళు షాకు. అంటే మనం గంగాధర శాస్త్రి అనే దొంగకి సపోర్ట్ చేశామా అనిపించేట్టుగా మన వెనకాల అలా ప్లాన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ ప్రాజెక్టు గురించి కూడా తెలియదు. ఒక 2 అక్షరాల పేరు ఉన్న ఒక ప్రముఖ సంగీత దర్శకుడు ఇక్కడికి వెళ్ళి అదేంటి మస్కట్ అనే ప్లేస్కి వెళ్ళి అంత క్రితం సంవత్సరమే నేను వెళ్ళి భగవద్గీత చెప్పి వచ్చా. నెక్స్ట్ సంవత్సరం ఇతను వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్ గంగాధర శాస్త్రి గారు వచ్చారు. ఆ 3 రోజులు మాకు మహా అద్భుతంగా జరిగింది. అంటే ఇతనికి అసలు అది డైజెస్ట్ కాలేదన్నమాట. నా ముందు వీడిని మెచ్చుకోవడం ఏమిటి అన్నట్టుగా. అంటే మనుషులు అంటే అలాగే ఉంటారు. వెంటనే ఇతను 4 ప్రశ్నలు వేసి, ఇతనిది ఒక స్థాయి, ఆ స్థాయి ఉన్నవాడు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు కదా. వెన్ యు ఆర్ నాట్ ఏమంటారు అవేర్ ఆఫ్ పర్టికులర్ వర్క్. నా దగ్గరకు వచ్చావా? లేదు. నా రికార్డింగ్ థియేటర్కి వచ్చావా? లేదు. నేను ఎంత పరిశోధన నేను చేస్తున్నాను నీకు తెలుసా? లేదు. ఏమీ తెలియకుండా జస్ట్ లైక్ దట్ ఒక రాయి వేసేసాడు అనమాట. అంటే నేను షాక్ అయ్యా. అంటే ఇలా కూడా తెలిసి మాట్లాడడం వేరు. మరి ఇవన్నీ మన చెవిని పడుతుంటే వాళ్ళు అక్కడి నుంచి ఫోన్ చేసి, గురుగారు ఇలా అంటున్నాడు అతను, ఇలా అన్నాడు అతను, నేను చాలా షాక్ అయ్యాను, మనం తొందరగా రిలీజ్ చేసేయాలి గురువు గారు. చాలా షాక్ అయ్యాను, మనం తొందరగా రిలీజ్ చేసేయాలి గురువు గారు.
అంటే తొందరగా రిలీజ్ చేయడం ఏమిటయా? సినిమాలో 18 ఏమంటారు, ఒక 14 రీళ్లు ఉన్నాయనుకోండి. ఇప్పుడు నాకు 5 రీళ్లు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి 5 రీళ్లు రిలీజ్ చేసేస్తామా? సినిమా మొత్తం కదా రిలీజ్ చేసేది. అవును. సో నా భగవద్గీత 9 అధ్యాయాలు అయింది. ఇంకా 9 అధ్యాయాలు ఉంది. ఎవడైతే సపోర్ట్ చేశారో వాళ్ళు ఆ పర్టికులర్ అధ్యాయం వరకే సపోర్ట్ చేశారు. అవును. కాబట్టి మొత్తం వెంటనే రిలీజ్ చేసేయలేం కదా. పైగా ఇది పర్ఫెక్షన్ లెవెల్‌లో ప్రామాణిక స్థాయిలో రికార్డ్ కాబోతోంది. మీకెక్కడన్నా స్వామి మీకెక్కడన్నా డౌట్ ఉంటే రికార్డింగ్ థియేటర్‌కి వచ్చేసి వేలు పెట్టి పలానా పేజీ తీసి ఈ శ్లోకం నాకు వినిపించండి అంటే నేను వినిపిస్తా. రైట్. లేదా ఇంకా అనుమానం ఉందనుకోండి, నేను సపోర్ట్ చేశాను కదా, ఆ డబ్బు వెనక్కి ఇచ్చేయమంటే ఇచ్చేస్తా ఎక్కడో చోట. రైట్. తల తాకట్టు పెట్టైనా తెచ్చి. ఇవన్నీ దాటుకొని ఇవన్నీ దాటుకుని నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి 9 సంవత్సరాలు పట్టింది స్వామి. నేను అందుకని చెప్తున్నాను. రైట్ రైట్ అదే ప్రపంచం నిన్ను ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తూ ఉంటుంది. అసలు వెనక్కి తిరిగి చూడకు. నాకెప్పుడు ఒక జోక్ గుర్తొస్తుంది అంజు గారు. అదేంటంటే ఒకడు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నట్ట లక్ష్యం వైపుకి. మా మధ్యలో ఎవడో ఒకడు ఆగి ఉన్నాడు. వాడు వీడిని చూసి నవ్వుతున్నట్ట. ఆ నవ్వుని ఇతను పట్టించుకోకుండా గేలి చేస్తూ అవమానిస్తూ నవ్వుతున్నట్ట. వీడు అట్లా చూసి మనసుకు తీసుకోకుండా ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆగి అసలు వెనక వాడు ఏం చేస్తున్నాడో చూద్దామని వెనక్కి తిరిగి చూస్తే వెనక వచ్చే ఇంకొకరిని చూసి వాడు నవ్వుతూనే ఉన్నాడు. అంటే వాడు అక్కడే ఉన్నాడు. వాడు నవ్వుతూనే ఉంటాడు, వాళ్ళ కామెంట్ చేస్తూనే ఉంటాడు. మీరు పట్టించుకోకూడదు, మీరు వెళ్ళిపోవాలి. మీరు లక్ష్యం చేరేంత వరకు. లక్ష్యం చేరుకునే వాళ్ళు 3 రకాలు స్వామి. ఒకళ్ళు ఉత్తములు, ఒకళ్ళు మధ్యములు, ఇంకొకళ్ళు అధములు. అధములు పని ప్రారంభించకుండానే చాలా కష్టం ఇది, మన వల్ల కాదులే అని ఆగిపోతాడు. రెండో వాడు సగం దూరం వెళ్ళి ఇంకా చాలా దూరం వెళ్ళాలట అనుకుంటూ వాడు అక్కడి నుంచి వెనక్కి తిరిగి వచ్చి మన వల్ల కాదులే అని వెనక్కి తిరిగి వచ్చేస్తాడు. కానీ ఉత్తముడు ఉన్నాడే, వాడు లక్ష్యాన్ని చేరుకునేంత వరకు కాళ్ళు చీరేస్తున్నా, కింద రాళ్ళు ముళ్ళు నరికేస్తున్నా, గుచ్చేస్తున్నా, రక్తపాతాలు జరుగుతున్నా వాడు దేన్ని పట్టించుకోడు. వాడికి లక్ష్యమే లక్ష్యం. అలాంటి వాడే అర్జునుడు. నీకేం కనిపిస్తోందంటే నాకు పక్షి కన్య అన్నాడు తప్ప ఆ వెనక ఉన్న ఏమంటారు చెట్టు కొమ్మలు ఆకులు, ఆ వెనకున్న మేఘాలు, ఆ లిస్ట్ ఏం చెప్పలేదు. మిగతా వాళ్ళందరూ చెప్పారు, దుర్యోధనాదులు. సో ప్రతివాడు అంటే లోకక్షేమం కోసం ఆలోచించేవాడు, లౌకికంగా లక్ష్యాన్ని చేరుకోవాలనుకునేవాడు. నువ్వు పక్క చూపు చూసావంటే లక్ష్యం పక్కకి వెళ్ళిపోయిందని అర్థం. స్ట్రైట్గా లక్ష్యం వైపుకే చూస్తున్నావంటే డెఫినెట్గా నువ్వు లక్ష్యాన్ని చేరుకోగలవని అర్థం. అందుకనే నేను ఫైనల్గా ఒక వాక్యం చెప్తాను. తపస్సులో ఉండేవాడికే దేవుడు ప్రత్యక్షం అవుతాడు అంజు గారు. నిరంతరం ప్రయాణంలో ఉండేవాడికే మైలురాయి తగులుతుంది. ఇక్కడే కూర్చుని నాకు మైలురాయి కనపడాలంటే నువ్వు వెళ్ళిపోతూ ఉండాలి, మైలురాయి తగులుతుంది. తపస్సు చేస్తూ ఉండాలి, దేవుడు ప్రత్యక్షం అవుతాడు. రకరకాల మతాల గురించి పక్కన పెడదామండి. అసలు హిందూ మతంలోనే భిన్నత్వంలో ఏకత్వం అనుకోవచ్చా? అంటే మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూసినట్టయితే ఇక్కడ భిన్నత్వం ఏముంది? అందరినీ ఆత్మౌపమ్యేన సర్వత్రా సమం పశ్యతి యః అర్జున అని ఒక శ్లోకంలో చెప్తున్నాడు. అందరినీ నీతో పాటు సమానంగా చూడు. ఇంకో శ్లోకంలో అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ. అసలు ఏ మనిషి ఎడల అంటలేదు భగవద్గీత, ఏ ప్రాణి ఎడల అంటోంది. అంటే సర్వ ప్రాణుల సుఖ దుఃఖాలని నీతో పాటు సమానంగా చూడు. ఇది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత. దీనికి మించింది ఏం లేదు. నువ్వు వేరు నేను వేరు అని చెప్పదు, అందరూ సమానం అని చెప్తుంది. మనమందరము ఒక్కటే, మనందరికీ ఒక్కడే అని చెప్తుంది. అంతే తప్ప కృష్ణుడనో రాముడనో ఇంకో శివుడనో ఆ విష్ణువుకి శివుడికి తేడా ఉందనో ఇలా కొట్టుకు చావమనో అలా చెప్పదు అది. అలాంటి సందేహం ఏమన్నా వస్తుందేమోనని విభూతి యోగంలో రుద్రాణం శంకరశ్చాస్మి అని చెప్తాడు. చెప్పినవాడు కృష్ణుడు, విష్ణువు. అంటే ఏకాదశ రుద్రులలో శంకరుడను నేను. అంటే శివుడు వేరు విష్ణువు వేరు అనుకునే బడుద్ధాయిలకి కృష్ణుడు ఎవరు? విష్ణువు. అతను కరెక్ట్ అది చెప్తుంటే ఇప్పుడు విష్ణు సహస్రనామంలో రుద్ర శబ్దం శివ శబ్దం లేకుండా విష్ణు సహస్రనామం పూర్తి కాదు, రుద్ర శబ్దం లేకుండా భగవద్గీత పూర్తి కాదు. చెప్తున్నది శ్రీమన్నారాయణుడు. ఇంత స్పష్టంగా ఉన్నా సరే కొన్ని మనం తీసుకుంటాం, కొన్ని మనం దేవుడు చెప్పినా సరే మనం మారము. నాకు ఒక ఇన్సిడెంట్ నేను అది ఈ సందర్భంగా చెప్పచ్చు స్వామి. ఇది మీరు స్వామి మాల్లో ఉన్నారు, ఖచ్చితంగా పరిపూర్ణమైన ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు. నాకు మీ బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసు కాబట్టి మీరు ఎంత అంకిత భావంతో పనిచేస్తారో, ఎంత సమాజం కోసం పనిచేస్తారో తెలుసు నాకు. మీరు ఏం చేసినా ఆలోచించి చేస్తారు, ఆలోచింప చేస్తారు. సో అది నేను స్పష్టంగా చెప్పచ్చు. నేను గత సంవత్సరం ఈ గీతా శంఖారావం పేరుతో
మన మన ప్రధాన అంటే జీవితానికి సంబంధించి ఆధ్యాత్మికతకి సంబంధించి మీకు వచ్చిన అనేక సందేహాలకి, అది లౌకికమైన అలౌకికమైన, మీకొచ్చే సందేహాలని నివృత్తి చేయగలిగే ప్రపంచంలో ఏకైక గ్రంథం, ఏకైక బోధ భగవద్గీత. అందులో సందేహమే లేదు. అందుకనే మన భగవద్గీత ఫౌండేషన్ ప్రధానమైన లక్ష్యం ఇంటింటా గీతా జ్యోతి వెలిగించాలి, వెలగాలి. ఏది ఒక్కటి తెలుసుకుంటే సమస్తం తెలుసుకున్నట్టో అది భగవద్గీత. ఏది తెలుసుకుని అర్థం చేసుకుని ఆచరించటం వల్ల ఈ సంసార చక్రానికి మళ్ళీ మనం తిరిగి రామో ఆ ఉపదేశం పేరు భగవద్గీత. సో ఈ లక్ష్యంతో నేను అమెరికా యాత్ర చేస్తున్నప్పుడు ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళు స్వామి మీరు మా ఇంట్లో ఉండాలి, మా ఇంట్లో చాలా సాధారణంగా వాళ్ళు చాలా భక్తి ప్రపత్తులతో ఆహ్వానించారు. ఒకరోజు ఒక మాటల సందర్భంలో గత సంవత్సరం మా ఇంట్లో పలానా స్వామీజీ ఉన్నారు, అమ్మో అసలు వారి పాదస్పర్శ చాలా గొప్పది అని నేను నమస్కారం చేశాను. కానీ నేను ఒక విషయంలో డిసప్పాయింట్ అయ్యాను స్వామి అన్నాడు ఆయన. ఏమిటి, ఏ విషయంలో అని. ఒకరోజు ఆయనకి ఫోన్ వచ్చింది, మా స్వామివారు మీ ఇంటికి వస్తున్నారు. ఇది మనం పిలవటం కాదు, వాళ్ళు వచ్చేయటమే. ఓకే, మీ ఇంటికి మేము ప్లాన్ చేసాం అంటే. ఊళ్ళో ఎవరెవరైతే డబ్బు బాగా ఉంటుందో ఏదో ఒక లక్ష్యంతో రావటం, అక్కడ తపస్సు పోతుంది, ఆశీర్వదించే శక్తి పోతుంది. నువ్వు స్వామీజీలు ఎవరైనా దేవుడైనా నువ్వు తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షమైతే వాల్యూ, కానీ నువ్వు ఏమీ చేయకుండా నేను దేవుడిని ఆయనే పరిచయం చేసుకుంటే ఏముంటుంది ఎంతటి వాడికైనా. నేను మీ ఇంటికి వస్తాను అంటే, సరే ఆ టైంలో నేను ఇండియా వెళ్తున్నానే అని ఈయన అన్నాడు. అప్పుడు ఆ స్వామీజీ శిష్యుడు ఏమన్నారంటే, కొంచెం ఏమైనా పోస్ట్పోన్ చేసుకోగలరా అని అంటే, తప్పకుండా నేను ఒక 2 నిమిషాల్లో ఫోన్ చేస్తాను అని ఆయన భార్యతో చెప్పి, మనం సెంటిమెంట్ అనిపిస్తోంది, వాళ్ళు వచ్చినప్పుడు మన ఊళ్ళో లేకపోతే బాగుండదు, నేను అక్కడ ఏమైనా ఆ మీటింగ్స్ ఏమైనా పోస్ట్పోన్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. డక్కన ఆఫీస్ ఫోన్ చేసి 2 రోజులకి ఏమైనా పోస్ట్పోన్ చేసుకోవచ్చా అని అడిగాడు ఆయన. వాళ్ళు ఓకే అన్నట్టున్నారు. ఈయన మళ్ళీ 5 నిమిషాల తర్వాత ఫోన్ చేసి, అలాగే స్వామి మీరు రావడం మాకు మీ పాదస్పర్శ, ఇంతకీ దేనికి వస్తున్నారో తెలుసుకోవచ్చు అంటే పాద పూజ ఫార్మాలిటీస్ ఏమిటంటే దానికి ఇంత ఒక టారిఫ్. సో అంతా ఇదంతా జరిగి అంతా అయిపోయింది. ఓకే అన్న తర్వాత మళ్ళీ 5 నిమిషాల తర్వాత ఫోన్ చేసి, మీ ఇంట్లో శివుడి విగ్రహాలు ఏమన్నా ఉన్నాయా అంటే, ఈయన అవునండి మాకు తరతరాలుగా వస్తున్న దేవతార్చన ఉంది, మేము తప్పకుండా ప్రతిరోజు ఆ రుద్రాభిషేకం చేయకపోతే, సహస్రలింగార్చన చేయకపోతే మేము భోజనం కూడా చేయము. అయ్యో అలా అయితే మీ ఇంటికి స్వామీజీ అడుగు పెట్టరు, ఆయన వచ్చేసరికి మీరు అవన్నీ తీసేసేయండి అనగానే ఈయన కోపం వచ్చింది. మా తరతరాలుగా మా తాత ముత్తాతల నుంచి వచ్చిన దేవతార్చన తీసేయమంటున్నారు, మీరు ఒక పని చేయండి, మీరు ఈసారికి మనం మానేద్దాం, మళ్ళీ ఎప్పుడున్నా చూసుకుందాం. ఈ కోపంలో నాకు ఇంకొకటి కూడా అనిపిస్తోంది, శివకేశవులకు భేదం లేదని మీకు జ్ఞానం పరమాత్మ ప్రసాదించిన తర్వాతే మీరు ఇంట్లోకి అడుగు పెట్టండి అన్నాడు ఆయన. మొత్తం పోలేదు. ఇంకొక 5 నిమిషాల తర్వాత మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి, స్వామివారు పర్వాలేదు అంటున్నారు, ఆ పాద పూజకి ఓకే అంటున్నారు, బట్ ఆయన మీ పూజ గదిలోకి రారు కానీ హాల్లో చేయించుకుని వెళ్ళిపోతారట. ఏమి కర్మ నాయన ఇది? అదే ఇట్లాంటి వాళ్ళ వల్లే దేనికి అది అంటే ఏం చెప్పాలనుకుంటున్నాం మనం దీనికి? అందరికీ ఇవ్వాల్సిన ఎస్ అందరికీ అంటే నేనేమంటానంటే, గీతలో ఒక మహాద్భుతమైన శ్లోకం స్వామి, ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎవడెవడు ఏ విధంగా తెలుసుకోవాలనుకుంటున్నాడో వాడిని ఆ విధంగా అనుగ్రహిస్తాను, ఏ రూపంలో అయినా. ఈ ముక్కోటి దేవతల కాన్సెప్ట్ ఇదే. లక్ష్మి అనుకుంటున్నావా? ఎస్, ఆ రూపంలో వచ్చి నీకు ధనం ఇస్తుంది. వీటన్నిటికీ తపస్సు కావాలి, చిత్తశుద్ధి కావాలి, ఆ కనెక్టివిటీ అని అన్డైవర్టెడ్ కాన్సన్ట్రేషన్, అన్డైవర్టెడ్ డివోషన్ పేరుతో భక్తి ఆతు అనన్యయా శక్య అంటాడు. ఊరికే దేవుడి గుడికి వెళ్ళి ఊరికే దండం పెట్టేసి వచ్చేసేయటం కాదు, ఆ దేవుడి సైకాలజీ ఏమిటో తెలుసుకోవాలి, ఆ పరమార్థ తత్వం ఏమిటో తెలుసుకోవాలి. కృష్ణతత్వం, రామతత్వం, శివతత్వం, తత్వం, ఆయన ఏమిటి, ఆయన సైకాలజీ ఏమిటి, ఏం చేస్తే ఆ శక్తి ఇష్టపడుతుంది.
ఏం చేయటం వల్ల ఆ శక్తి ఇష్టపడి మన దగ్గరకు తీసుకుంటుంది, ఏ సాధన చేయటం వల్ల ఆ పరమాత్మకి, ఆ దేవతకి మనం దగ్గర అవుతాం. ఇది తెలుసుకుని చేయాలి తప్ప ఇది గుడికి వెళ్ళటం, బొట్టు పెట్టుకోవడం, కొబ్బరికాయ కొట్టడం, హుండీలో ఇంత వేయటం, ప్రసాదం తింటాం, కొబ్బరి చెప్పులు అక్కడే కొట్టుకుని తింటాం, కాసేపు పిచ్చాబాటి మాట్లాడుకుంటాం. ఏమి టైం పాసరా ఇది? మీరు మనం మొదలుపెట్టిన ఏది ఆ కాన్సెప్ట్ దగ్గరకు వెళ్తున్నా. ఇలా అయితే హిందూ ఎలా అవుతావు? మీరు నన్ను అడిగారు, మీరు ఏమిటి సార్ అని అడిగారు మామూలుగా లౌకికంగా. నేను గాయకుడిని అన్నా. నేను గాయకుడిని నేను ఎలా నమ్మాలి సార్ అని అడిగారు మీరు. హే కృష్ణ ముకుంద మురారి అన్నా నేను. నిజమేనండి, మీరు బాగానే పాడుతున్నారు, మీరు సింగరే అన్నారు మీరు. అంటే నేను ప్రూవ్ చేసుకున్నాను నేను గాయకుడినని, మీరు నమ్మారు. ఇప్పుడు నేను అడిగితే మీరు హిందువేనా అని అడిగారు. ఎస్ అన్నా. ఎస్ అంటంతో అయిపోయిందా? ఎన్ని కలిస్తే హిందువు? హిందూ అంటే సర్వజన బంధువు అని అర్థం నా దృష్టిలో. ప్రపంచంలో అందరినీ ప్రేమించగలిగేవాడు, అందరిలోనూ కలిసిపోగలిగేవాడు, అందరినీ తనలో కలుపుకోగలిగేవాడు హిందూ ఒక్కడే. ఐడియాలజీ ఆఫ్ హిందూయిజం ఈజ్ లైక్ దట్. ఇందాక చెప్తుంది భగవద్గీత మత గ్రంథం కాదు, మానవీయ గ్రంథం, సర్వమానవాళి ఆచరించదగిన గ్రంథం. మీరు అడిగితే ప్రతి శ్లోకంలోనూ నేను ఒక దృష్టాంతం చెప్తాను, నేను ప్రూవ్ చేయగలను. మీ దగ్గర ఉన్న ఫోన్తో మీ షుగర్ లెవెల్స్ అన్ని ఈజీగా ట్రాక్ చేయొచ్చు అని మీకు తెలుసా? అబ్సల్యూట్లీ ట్రూ. శ్లోకంలోనూ నేను ఒక దృష్టాంతం చెప్తాను, నేను ప్రూవ్ చేయగలను. అలాంటి గ్రంథం అది. మనకి ఈ మధ్య రాజమౌళి గారు చేసిన స్టేట్మెంట్ మీరు విన్నట్టయితే హనుమంతుడికి సంబంధించింది, అది ఓకే, అది ఒక పక్కన పెడితే దాని ముందు కొన్ని క్లిప్స్ వైరల్ చేశారండి. అంతకుముందు ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంట్స్ ఉన్నాయి, అవి భయంకరంగా ఉన్నాయి. శ్రీరాముడు బోరింగ్ క్యారెక్టర్ అని చెప్పేసి ఒకటి, తర్వాత శ్రీకృష్ణుడికి అంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని, ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్లు ఆయన ఎందుకు ఇచ్చారా అని. దీనికి ఏమి పెద్ద సమాధానం ఎక్కర్లేదండి. ఎవడి మెచ్యూరిటీ లెవెల్లో వాడు మాట్లాడతాడు. ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడాలంటే దాని మీద కూలంకషమైన అధ్యయనం ఉండాలి. ఓకే, రాముడు బోరింగ్ క్యారెక్టర్ అయితే ఇన్ని లక్షల సంవత్సరాల పాటు ఇంకా జనాల్లో దైవంగా ప్రతి సంవత్సరం శ్రీరామనవమి పేరుతో, రేపు నువ్వో నేనో పోతే మనం ఎన్ని రోజులు ఉంటాం ఈ భూమి మీద? ప్రపంచం ఎవడు తలుచుకుంటాడు? ఒకప్పుడే మాయాబజార్ సినిమా డైరెక్టర్ ఎవడరా అని ఈ రోజుల్లో అడిగితే ఎవడన్నా చెప్తాడా? గొప్ప సినిమా, గొప్ప ఆర్టిస్టు అని మాట్లాడతాం. కాస్త గ్యాప్ ఇచ్చి అప్పట్లో అంటాం, అంటే ఇప్పుడు కాదని అర్థం. కానీ అప్పట్లో అంటే అప్పట్లో రాముడు ఇప్పటికే ఉన్నాడేమిటి? అందాల రాముడు ఇందీవరశ్యాముడు రఘుకులాబ్ధి సోముడు ఎందువలన దేముడు. అక్కడికి వెళ్ళాలి. ఎందుకు మానవుడు అంటే మనిషిలాగా మన మధ్యలో కనిపించిన వాడు కొంతమంది చేత దైవంగా ఎందుకు స్తుతించబడుతున్నాడు అంటే చిన్న విషయం కాదు. ఆయన డబ్బు ఖర్చు పెట్టుకుని యుగ యుగాలకి పబ్లిసిటీ కోసం ఆ రోజుల్లో ఖర్చు పెట్టేసి దేవుడు అయిపోలేదు. 500 సంవత్సరాలు ఫైట్ చేశారు రాముడికి, రామ జన్మభూమి అక్కడ గుడి కట్టాలి. 500 సంవత్సరాల నుంచి ఒక ఫైటింగ్ నడుస్తోంది అంటే అది మోడీ లాంటి మహాత్ముడు హయాంలో జరిగింది అంటే, ఆ జరిగిన రోజున ప్రతి ఊరు పసుపు నీళ్లతో ఊళ్ళు కడిగేసి ముగ్గులు పెట్టేసి, నేను ఇప్పుడు చెప్తుంటే నాకు అసలు అంటే పులకింతలు కలుగుతున్నాయి. నేను అదే రోజు అనేక చోట్ల నన్ను ఏమంటారు ఈ ధర్మ ప్రచారం కోసం నన్ను పిలిచారు. రాముడు ధర్మాత్ముడు అన్నాడు. నిన్ను ఏమంటారు? ఉదాహరణకు ఒక డైరెక్టరు, అప్పట్లో సూపర్ డూపర్ హిట్లు, ఇప్పుడు లేవు. ఎంతమంది కనిపించట్లేదు. సో నేనేమంటానంటే అల్పజీవులు, అల్పాయుష్కులు ఇట్లాంటి పిచ్చి స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు. దాని మీద సంపూర్ణమైన అవగాహన ఉండాలి. రామో విగ్రహవాన్ ధర్మ అంది ఎవరో తెలుసా అండి? మారీచుడు, రాక్షసుడు దైవానికి ఇచ్చిన కాంప్లిమెంట్. అతనితో చెప్తున్నాడు, రావణాసుడితో చెప్తున్నాడు, ఎవరితో పెట్టుకున్నావో తెలుసా? రామో విగ్రహవాన్ ధర్మ, అతనితో పెట్టుకున్నావు, సీతాదేవిని పంపించేయడం బెటరు అని చెప్తున్నాడు అతనికి. సో నేనేమంటానంటే ఒక హీరో విలన్ల చేత సైతం ప్రస్తుతించబడ్డ మహనీయుడు. దేవుడనే తీసేయండి, ఆయన ఎప్పుడు చెప్పు, రామాయణం మొత్తం మీద ఆయన ఎప్పుడు ప్రకటించుకోలేదు నేను దైవం అని. ఓకే, మనిషి రూపంలో తీసుకోండి, అసలు జీవితం ఎలా గడపాలో చెప్పినవాడు. దైవభక్తి, దేశభక్తి, కర్తవ్యనిష్ట, నిష్కామ కర్మ అంటే రాముడి నుంచి నేర్చుకోవాలి, భారతం నుంచి నేర్చుకోవాలి.
మనం మనం ఇవాళ రెండో లైన్ మాట్లాడుకుంటున్నాం చూడండి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి చెప్పింది ఎవడో తెలుసా? శ్రీరామచంద్రమూర్తి. అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. లంకా ద్వీపం ఇంత అద్భుతంగా ఉంది ఏంటి అన్నయ్య అంటుంటే నీకు అది అద్భుతం అనిపిస్తుందేమో, నాకు అలా అనిపించట్లేదు. నాకేమనిపిస్తుందో తెలుసా? కన్న తల్లి, మాతృమూర్తి, మాతృభూమి, స్వర్గం కంటే గొప్పవి లక్ష్మణ. ఏం స్టేట్మెంట్స్ అండి అవి? అది బోరింగ్ క్యారెక్టరా అంటే ఏమిటంటే నువ్వు చదవలేదు. రెండోది ఏమిటంటే ఒక దారుణమైన మనస్తత్వం ఉంది అనుకోండి. ప్రతివాడిది ఒక కైండ్ ఆఫ్ మనస్తత్వం. ఆ మనస్తత్వానికి ఒక ఫిల్టర్ ఉంటుంది. ఎంత గొప్ప విషయమైనా ఆ ఫిల్టర్ దాటుకుని ఆ ఇంజన్లో పడితే అది వాడికి దరిద్రంగా చేరుతుంది. అది ఎప్పటికీ యథాతథంగా చేరదు. సో అందుకని తెలిసిన వాడెవడు ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే ఇన్ని లక్షల సంవత్సరాల తర్వాత కూడా ఒక వ్యక్తి ఎందుకు బతికున్నాడు, ఆ పాయింట్ మీద పరిశోధన చేస్తే అర్థమవుతుంది నీకు. నువ్వు నేను పోతే ఎంతకాలం బతికుంటాం, జనాలు ఎంతకాలం గుర్తుపెట్టుకుని ఉంటారు. మీకు చాలా గొప్ప, ఇంతకంటే గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, సినిమా సృష్టికర్తలు. సో సినిమా సృష్టికర్త ఎవరు అంటే టక్కున సినిమాని అధ్యయనం చేసిన కొంతమంది చెప్పగలరేమో కానీ జనసామాన్యానికి చెప్పలేరు. రాముడనే వ్యక్తి, రాముడనే శక్తి కొన్ని కోట్ల మందికి తెలుసు, ఎప్పటికీ తెలుసు, యుగ యుగాలుగా తెలుసు. సో అందుకని అట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. రెండోది అవగాహన లేకుండా దేని గురించి సంపూర్ణంగా మాట్లాడకూడదు. రెండోది ఒక స్థాయి వచ్చిన తర్వాత డెఫినెట్గా ఈ వ్యక్తికి ఒక స్థాయి ఉంది. మనం ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనం మాట్లాడే నాలుక చివరి నుంచి వచ్చే ప్రతి శబ్దం జనాల్ని ఆలోచింపజేస్తుంది, ప్రతివాడు రియాక్ట్ అవుతాడు అనే స్పృహ లేకుండా మాట్లాడితే అలా ఉంటుంది. దానికి ప్రధానమైంది అజ్ఞానము, అహంకారము. ఈ రెండు తీసేసి నేను ఎందుకు అంటే ఆ ఫ్యామిలీలోనే విజయేంద్ర ప్రసాద్ గారు అదే వేదిక మీద ఆయన హనుమ, ఆయన వైభవం అది తెలుసు కాబట్టి, ఆయన రచయిత కాబట్టి, అధ్యయనం చేశాడు కాబట్టి, చదివాడు కాబట్టి, ఆకళింపు చేసుకున్నాడు కాబట్టి అందులోకి వెళ్ళి అది నువ్వు బయట అది బయట అలా ఉంటే దాని తత్వం ఎప్పటికీ అర్థం కాదు. నువ్వే అదైతే తత్వమసి అంటే అది అర్థం. తత్ త్వం అసి, తత్ ఈ చాందోగ్యోపనిషత్తు చెప్తుంది. తత్ అదే, త్వం నీవు, అసి అయి ఉన్నావు అంటే ఇంగ్లీష్లో యు ఆర్ దట్. నువ్వు చదువుకునేటప్పుడు అలా ఉండాలి. నువ్వు ఇప్పుడు సినిమా తీసి క్యారెక్టర్స్ చూపిస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్స్లోకి మనం వెళ్ళిపోవటం వల్ల కదా ఆ సినిమా అద్భుతంగా అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ వేరు, సబ్జెక్ట్ లాగా అనుకుంటే నువ్వు ఎప్పటికీ దానికి సింక్ కాలేవు. మరి నువ్వు తీసేది అలా తీస్తున్నప్పుడు ఈ స్టోరీలోకి నువ్వు వెళ్ళొద్దు. ఎందుకురా రామాయణం ఇన్ని వేల సంవత్సరాలైనా అలా ఉండిపోయింది? ఎందుకురా ఆదికవి అనగానే ఇక్కడ నన్నయ్య అంటున్నారు, ఆదికవి అనగానే వాల్మీకి అంటున్నారు? ఎందుకురా వాళ్ళు ఇన్ని లక్షల సంవత్సరాల తర్వాత కూడా పబ్లిసిటీ లేని రోజుల్లో పుట్టిన వాళ్ళు ఇవాటికి ఇంత పబ్లిసిటీ, రోజుకి పబ్లిసిటీ పెరుగుతుంది ఏంట్రా, సంథింగ్ ఈజ్ దేర్ అనుకుంటే అక్కడి నుంచి మొదలవుతుంది నీ అసలు జీవితం. నాకు తెలిసి ఏంటంటే అట్లాంటి వాటి మీద అవగాహన లేకపోతే మళ్ళీ వీళ్ళు తీసే రామాయణ భారతాలు డెఫినెట్గా జనాలకి ఆ సోల్ఫుల్గా ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే దాని మీద నాకు నమ్మకం లేదో, నమ్మకం లేని క్యారెక్టర్ని కనుక నేను సినిమాలాగా తీసి క్యాష్ చేసుకుందా అంటే మామూలుగా రాలవు దంతాలు. కానీ ఇక్కడ ఆయన అంత ఇన్ఫ్లుయెన్స్ చేసే పర్సన్ కదా. శ్రీకృష్ణుని కూడా సేమ్ ఈ గోపికలు వాళ్ళందరినీ కూడా ఒక గర్ల్ ఫ్రెండ్స్తో పోల్చారు. ఆ పోలిక ఇన్ జనరల్గా ఏంటంటే నేను చాలా చోట్ల కూడా చెప్పాను, అంటే ఇప్పటికీ అతనొక్కడే కాదు, చాలా ఈ అజ్ఞానంలో కొట్టుమిట్టాడి అసలు ఆ సబ్జెక్టే తెలియక, దాని మీద అవగాహనే తెలియక, కృష్ణ ఇన్ఫ్లుయెన్స్ అదే ఇతను కూడా అలా అన్నాడంటే ఇతను కూడా అలాంటి వాడనే కదా. ఇతనికి పామరుడికి ఇతనికి తేడా ఏముంది ఆ సబ్జెక్టుకి సంబంధించి లేదా ఆ క్యారెక్టర్కి సంబంధించి? శ్రీకృష్ణ భగవానుడు, ప్రపంచం అంతా ఏముందో తెలుసా అండి? అసలు భగవంతుడు అని నమ్మలేదనుకోండి, అతన్ని కృష్ణం వందే జగద్గురుం అన్నారండి. హీజ్ ఎన్ యూనివర్సల్ టీచర్. అమెరికాలో న్యూజెర్సీలో శాటన్ హాల్ యూనివర్సిటీలో MBA చదివే స్టూడెంట్స్కి భగవద్గీత సబ్జెక్ట్ మ్యాండేటరీ. అంజుగారు మ్యాండేటరీ అక్కడ అంటే ఆ కోర్సులో. అంటే ఎక్కడ ప్రపంచం ఎక్కడుంది? కృష్ణుడు ఎక్కడున్నాడు? మనకేందండి, దాంట్లో లేదు. ఎంత కర్మ ఇది. మరి ఇక్కడ డచ్ స్టూడెంట్లకి 5వ తరగతి నుంచే వాళ్ళ పాఠాల్లో విధిగా వేదం, భగవద్గీత. డచ్ స్టూడెంట్లకి. నేను వేరే దేశాల గురించి మాట్లాడుతున్నా. ఈ దేశం ఇంకా భగవద్గీత జాతీయ గ్రంథం, మేము ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నాం, భగవద్గీత జాతీయ గ్రంథం కావాలి. ఈ దేశంలో పుట్టిన జ్ఞాన సంపద. రెండవది గీతా జయంతిని ఇంటర్నేషనల్ విజ్డమ్ డేగా ప్రకటించాలి. ప్రపంచానికి జ్ఞానం పంచిపెట్టబడిన రోజు మార్గశిర శుద్ధ ఏకాదశి.
ఏం తప్పేమిటి? ఉమ్. ఇంటర్నేషనల్ టొబాకో డే అంటావా? జాగ్రత్త జాగ్రత్త ఆ సామాన్ దించేయి బాబు. ఇప్పుడేం చేయాలి? ఆ అబ్బాయి ఇచ్చిన కాగితం ఉందిగా చూడండి, ఎక్కడికి పోయింది కాగితం? నమస్కారం. టొబాకో డే అంటున్నప్పుడు, అవును. ఇంకో చెత్తా చెదార ఏదో ఎయిడ్స్ డే అంటున్నప్పుడు వీటికి డేలు కేటాయించి అసలు జ్ఞానం ఇది కదా, ఏం చెయ్యాలో, వాట్ టు డు వాట్ నాట్ టు డు, ఏం చెయ్యాలో ఏం చేయకూడదు, ఏం చేస్తే మనిషి అవుతాడు, ఏం చేస్తే మనిషి దైవం అవుతాడు, ఏం చేస్తే మనిషి శాశ్వతుడు అవుతాడో, మరణించిన తర్వాత కూడా ప్రజలు ఇలా బతకాలరా అనిపించేంత స్ఫూర్తినిస్తావు. ఇది కదా. ట్రూ. సో నేను ఏమంటానంటే మీ క్వశ్చన్ ఏమిటి? ఆ పోలిక ఆయన ఆ విధంగా ఒక గర్ల్ ఫ్రెండ్స్ అది అన్నాడు. అలాంటి భగవద్గీత, కృష్ణుడు అంటే జ్ఞానం, అల్టిమేట్ గా మనిషిని ఫిల్టర్ చేసుకుంటూ, ఏంటి చారలు చొక్క వేసుకున్నాడు ఏంటి ఇంతటి వాడు, అదేంటి ఆ కాలర్ ఏమిటి, ఆ మెల్లో అదేమిటి, ఆ చేతి అంటే ఇక్కడిక్కడే ఉండిపోయావు అనమాట. లోపలికి వెళ్ళు. ఆయన ఏం తింటే నీకేమిట్రా, ఏం తాగితే నీకేమిట్రా, అల్టిమేట్గా ఆయన ఏం చెప్పాడు తెలుసా? చిన్నప్పటి నుంచి చాలా మిరకల్స్ చేసి, బాపురే 14 భువన భాండముల ఆ రూపము చూసిన యశోద తాపము నశించి జన్మధన్యతగాంచన్ అన్నాడు. చూడండి ఒకసారి. ఏంటి 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 తిన్నావు? నోరు తెరువు అంటే నోరు తెరిస్తే వెన్నముద్ద కాదు కనిపించింది, మట్టి కాదు కనిపించింది. 14 భువన భాండాలు. విష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్ అంటున్నాడు పరమాత్మ. నువ్వు ఇప్పుడు ఏదైతే అర్జునుడితో మాట్లాడుతూ గీతలో, నువ్వు ఇప్పుడు ఏదైతే దర్శిస్తున్నావో, ఊహిస్తున్నావో, తపశ్శక్తితో తెలుసుకుంటున్నావో, ఈ విశ్వమంతా నా ఒకానొక అంశ చేత ఉద్భవించిందని తెలుసుకో అర్జున. వాడు మైండ్ బ్లాక్ అయిపోయింది. అంటే కృష్ణ పరమాత్మ ఒక్క అంశ ఓపెన్ చేస్తే ఇంత అయిందా? ఇంకా ఎన్ని అంశాలు ఉన్నాయి? ఎంత శక్తిమంతుడు! అది కృష్ణుడు. రెండోది, ఈ లోపలికి వెళితే కృష్ణలీల అది కామలీల కాదు. కృష్ణుడు చుట్టూతో ఉన్న గోపికలతో సంగమం అనేది అది ఆత్మ సంయమ యోగము. తెలుసుకోండి, కొత్త పదాలు ఉన్నాయి ఇవి. ఒకళ్ళ దగ్గర నుంచి తెలుసుకోండి. ఇదేంటి మనం అనుకున్నట్టుగానే మన పేపర్లో వస్తుంటుంది చూడండి, అదేదో సెక్రటేరియట్లో రాసలీల కాదు అది. రాసలీల అంటే కామలీల అనుకుంటున్నారు. కామ విజయలీల. ఆయన దాని ఏమంటారు, ఇంద్రియాలకి అతీతుడు. అతను ఇంద్రియాలకి అతీతుడు. ఈ నీతో కంపేర్ చేసుకుని కృష్ణుణ్ణి నీ లెవెల్కి తీసుకొచ్చేసి మానవుల్లాగా ఆయన్ని కంపేర్ చేసుకుని మాట్లాడితే ఎలా? కాబట్టి అలా మాట్లాడు. వాళ్ళందరూ ఏమిటంటే పూర్వజన్మలో వాళ్ళు నీతో ఆత్మ సంయమ యోగం చేయాలి పరమాత్మ అంటే ఈ జన్మ కాదు, తర్వాత జన్మ. అలా అనుగ్రహించిన వాళ్ళు అంతే తప్ప కృష్ణుడికి ఏమి పనేం లేదా? ఒకవేళ అదే క్యారెక్టర్ అయి ఉంటే, మీరు జాగ్రత్తగా ఆలోచించండి, కృష్ణుడు అదే సైకాలజీ అయి ఉంటే భగవద్గీత ఎందుకు చెప్తాడండి? ఆ చెప్పిన భగవద్గీతలో ఏ ఉన్నాయో తెలిస్తే నీ కృష్ణుడు క్యారెక్టర్ అర్థమైపోతుందండి. అసలు ఫస్ట్ భగవద్గీత చదవండి. ఇంద్రియాల గురించి ఏం మాట్లాడుతున్నాడు, కర్మత్వ అంటే ఏం మాట్లాడుతున్నాడు, జన్మ గురించి ఏం మాట్లాడుతున్నాడు, కర్తవ్యం అంటే ఏం మాట్లాడుతున్నాడు, అది తెలిస్తే మనకి అర్థమైపోతుంది. అప్పుడు వెనక్కి రండి. అప్పుడు కృష్ణుడు అమ్మాయిలతో తిరగటం అంటే అది తిరగటం కాదురా, అది అనుగ్రహం. హిందువులకి అతి పవిత్రమైనది గుడి అండి కదా. మరి ఆ గుడి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్కి వెళ్దాం. ఇప్పుడు ఆ గుళ్ళు మొత్తం ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోయి, ఇప్పుడు ప్రజెంట్ ఒక లడ్డు విషయం తీసుకున్నాను, ఇప్పుడు తేలింది అది అక్కడ నెయ్యి కాదనేది తేలిపోయింది. సో ఇలాంటివి పవిత్రమైన ప్లేసుల్లో అట్లీస్ట్ ఆ స్థలాలను కూడా వీళ్ళు ఎందుకు అపవిత్రం చేస్తున్నారు? వీటిని కట్టడి చేయటం ఎట్లా అండి? ఇప్పుడు దీన్ని ఏంది, తిరుపతి లాంటిది అత్యంత పుణ్యక్షేత్రం, తిరుపతి లాంటివి ఇంకా చాలా ఉన్నాయి, ఒకటని కాదు. ఒక్కొక్కటి బయటకు తీస్తే బయటపడతా ఉంటాయి. అండ్ ఇంకోటండి, మొన్న కంచిలో అనుకుంటా అది బంగారు బల్లి సంబంధించి, అది బంగారం కాదంట. తర్వాత దాని మీద వాళ్ళు ఎవరు తీసుకెళ్ళిపోయి అది మార్చేశారంట. ఇప్పుడు అసలు నిజంగా డౌట్ ఏంటంటే, వీళ్ళకి ఏంటంటే లెక్కలు ఉండవు ఫస్ట్ థింగ్. ఇప్పుడు అది కూడా కోరుకుంటున్నారు హిందువులు. ప్రతి గుడిలో మేము కానుకలు ఏదైనా వేస్తే, అది శ్రీవారికి లేకపోతే ఇంకొకళ్ళకైనా ఏ దేవుడైనా సరే, అది భక్తితో సమర్పించుకుంటున్నాం. దానికి లెక్కలు లేకపోవడం ఏంటి? ఆ లెక్కలు ఉంటే రేపొద్దున మా హిందువుల కన్నా పిల్లలకన్నా ఉపయోగపడతాయి కదా. ఏ స్కూల్స్ కనో లేకపోతే ఇంకో దానికనో, లేదా శ్రీవారి సేవకనో దేనికో ఉపయోగించుకోవాల్సింది. కాస్త ఇలా రాజకీయాల్లో ఎవరో ఒకళ్ళు అక్కడ ఎక్కుతారండి, అన్యమతస్తులు.
ఇంకా గందరగోళం, అది ఇంకా ఫస్ట్కి వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి నమ్మకాలు ఉండవు, కానీ పవర్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ పవర్ తోటి ఇవన్నీ. సో మరి వీటికి కట్టడి ఎట్లా? ఇది చాలా వైడర్ క్వశ్చన్. ఇవి మీరు అడుగుతుంటేనే బర్న్ అయిపోతుంటుంది, లోపల తగలబడిపోతుంటుంది, చాలా కోపం వస్తుంది. ఈ కోపంలో మనం ఏదైనా మాట్లాడామనుకోండి, కోపం తాలూకు వాచ్యార్థం చూస్తారు తప్ప అందులో పెయిన్. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నేను అర్థం చేసుకుని నేనే అదైపోతే నేను ఇంక ఊరుకోలేను. దురదృష్టం ఏమిటంటే ఇవన్నీ ఓకే, ఈ కబుర్లన్నీ చెప్తున్నారు ఓకే. నేను మొదట్లో చెప్పినట్టుగానే మీరు నిజంగా హిందువులైతే రోడ్ల మీదకి ఎందుకు రావట్లేదు? దురదృష్టం ఏమిటంటే ప్రభుత్వాలు ఎలా ఉంటాయంటే, జనాలు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తీవ్రమైన స్థాయిలో వ్యక్తం చేస్తే దాని రియాక్షన్ ఒక రకంగా ఉంటుంది, ఏమీ వ్యక్తం చేయకపోతే దాని రియాక్షన్ ఒక రకంగా ఉంటుంది. పిఠాపురంలో 24 విగ్రహాలని ఆ గుళ్ళో 24 ధ్వంసం చేస్తే అసలు దాని మీద కేసు కానీ దాని మీద ఎంక్వైరీ కానీ గట్టిగా మాట్లాడితే వాళ్ళు ఏం చేశారంటే, వాడెవడో మతి భ్రమించిన వాడు మతి భ్రమించింది, లేదా వాడి మానసిక స్థితి సరిగ్గా లేదు అనే ముద్ర వేసి వాడిని రక్షించే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. మరి హిందువులు ఎక్కడున్నారు? నిద్రపోతున్నారా? నేను ఈ సందర్భంగా ఏమంటానంటే, గీతలో ఒక మహాద్భుతమైన శ్లోకం ఉంది. ఫస్ట్ అర్జునుడు కృష్ణుడికి రివర్స్ క్లాస్ తీసుకున్నాడు. మొదటి అధ్యాయంలో కృష్ణుడు ఏం మాట్లాడలేదు, ఒక శ్లోకం మాట్లాడాడు. నువ్వు అడిగినట్టుగా ఇరుసేనల మధ్య నేను రథం నిలబెట్టాను, అందరినీ గమనించు అన్నాడు. అదొక్కటే మాట్లాడాడు. మొదటి అధ్యాయంలో అతను అసలు మనం చంపడం పాపంగా రివర్స్ మాట్లాడుతున్నాడు. కృష్ణుడికి తెలియదా మనం చంపడం పాపం కదా? అసలు ఈ దుర్యోధనులు హత్వైతాం ఆతతాయినః అని, ఆతతాయి అంటే పరమ దుర్మార్గుడు అని అర్థం. అసలు ఈ తప్పు చేస్తే కొన్ని లక్షల మంది చచ్చిపోతారు ఈ యుద్ధం వల్ల. ఏం బాగుంటాం? ఇంతమందిని చంపిన నెత్తుటి కూటితో నేను రాజ్యాన్ని భోగించడం కంటే ఎవరిని చంపకుండా నేను ఇంటికి వెళ్ళిపోతాను. అప్పుడు ఏమవుతుంది? ఇది బెటర్ కదా. రెండోది ఈ చంపేస్తాం. ఈ చంపిన వాళ్ళ ఈ ఎవరైతే ఈ సైనికులు చచ్చిపోతారో, ఈ చంపిన వాళ్ళ పిల్లలు ఏమవుతారు? వాళ్ళని ఎవరు చెరబడతారు? వాడు ఏ వర్ణము, వాడు ఏ తెగకి చెందినవాడు, వాడికి వీడికి పుట్టినవాడు ఏ వర్ణానికి చెందుతాడు? చివరికి వీళ్ళు ఆ చచ్చిపోయినవాడు, ఇప్పుడు ఆ చచ్చిపోయినవాడు వాళ్ళని పితృదేవతలు అంటారు. ఈ పితృదేవతలకి వీళ్ళు ఎలాగో శ్రాద్ధ తర్పణాలు ఏవి లేక అందించకపోవటం వల్ల వాళ్ళు అధోగతి చెంది వీళ్ళని శాపనార్థాలు పెడతారు. వంశాలు నాశనం అయిపోతాయి. ఇంత దానికి మూట కట్టుకునే అందులో భాగంగా నేను కూడా అందులో ఉండటం ఏమిటి? నీకు అర్థమవుతుంది కదా అని కృష్ణుడికి రివర్స్ క్లాస్ అర్జునుడు. దానికి సమాధానమే 2వ అధ్యాయంలో హీరో. సినిమాల్లో నేను చెప్తుంటాను, సినిమాల్లో హీరో సెకండరీలో ఎంటర్ అవుతాడు. ఎక్కడున్నావురా ఈ ధర్మాన్ని, మీ అధర్మాన్ని తట్టుకోలేకపోతున్నాం, ఎక్కడున్నావురా అనగానే హీరో ఎంటర్ అవుతాడు గుర్రం. ఇక్కడ అర్జునుడి మానసిక స్థితి చూసి 2వ అధ్యాయంలో మొదలెట్టాడు. క్లైబ్యమాస్మగమ పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. లే అర్జున, శత్రువులను తప్పింపజేయు అర్జునుడా, ఈ విషమ సమయంలో ఈ మోహం, ఈ అజ్ఞానం నిన్నెట్లా ఆవరించింది అని తిడుతూ, క్లైబ్యం క్లీబత్వం, నపుంసకత్వం. మనం రెగ్యులర్ భాషలో, మనం పామర భాషలో మాట్లాడుకుంటే కొద్దిగా బిహేవ్ చేయకు. 1 ఏడు అజ్ఞాతవాసం పేరుతో బృహన్నల క్యారెక్టర్ వేసావే, నీ నుంచి ఇంకా క్యారెక్టర్ దిగినట్లేదు. ఇంటికి వెళ్ళిపోతావా? ఇంట్లో ఆల్ ది బెస్ట్ చెప్పించుకుని. నీకు డిజిగ్నేషన్ ఏంటి? పరంతప అన్నాను ఒకసారి. మహాబాహో అని పిలిపించుకున్నావు. గుడాకం అంటే నిద్ర. వాడిని అంతమొందించేంత వరకు, లేదా నేను ఈ కార్యాన్ని నేను ఆ లక్ష్యాన్ని చేరుకునేంత వరకు నేను నిద్రపోను అన్నాడు అనుకోండి. గుడాకం అంటే నిద్ర. నేను నిద్రపోను అన్నాడు అనుకోండి, వాడు నిజంగానే నిద్రపోడు. అతడే అర్జునుడు. మాట వరుస కన్నాడు అతను. మాట వచ్చిందంటే అది చేసి తీరుతాడు అతను. అది సాధించేంత వరకు నిద్రపోడు అతను. ఇన్ని క్వాలిటీస్ ఉన్న నువ్వు ఇంటికి వెళ్ళిపోతానంటావా? ఇప్పుడు మడమ తిప్పితే నువ్వు ఎవడెవరు? క్షత్రియుడివి. క్షత్రియుడికి ధర్మయుద్ధం తెరిచిన స్వర్గద్వారం లాంటిది.
నువ్వు ప్రయత్నిస్తే రాలేదు ఈ యుద్ధం. వాడి అధర్మం వల్ల, వాడి నీచత్వం వల్ల, వాడి అహంకారం వల్ల, వాడి దుశ్చేష్టల వల్ల, మళ్ళీ ఇందులో ఇంతమంది రాయబారాలు నడిపినా కూడా వాడు కన్విన్స్ కాకపోవటం వల్ల, అతని వల్ల సంప్రాప్తించిన యుద్ధం నువ్వు కోరుకున్న యుద్ధం కాదు. నువ్వు కోరుకోకుండా వచ్చిన యుద్ధం ఇప్పుడు నీకు ఎలాంటిది? నువ్వు సారీ రెడీ టు ఫైట్ అనేట్టుగా, యుద్ధం వచ్చిందా ఎప్పుడు అనేట్టుగా ఉండాలి. కానీ నువ్వేమిటి ఇంటికి వెళ్ళిపోతానంటావు ఏమిట్రా? అంత ముందు కృష్ణుడు అర్జునుడిని చాలా తీవ్రమైన నపుంసకుడాతో ప్రారంభించాడు. ఇంత బలహీనంగా మాట్లాడతావా నువ్వు? హిందువులు ఆ స్థితిలో ఉన్నారు స్వామి. హిందువులు ఆ స్థితిలో ఉన్నారు. భగవద్గీత పారాయణలకి కొదవలేదు, పూజలకి కొదవలేదు, డ్రస్సులకి కొదవలేదు. కానీ మిమ్మల్ని ఏమన్నా అంటే ఏమీ స్పందించరు. మరి బలహీనుడికి, నపుంసకుడికి మనకి ఏమి తేడా? ఇది నేను బాధతో అంటున్న మాట స్వామి. అదే 26 మంది, నేను మొన్న అఖండ స్టేజ్ మీద కూడా చెప్పాను, 26 మంది టూరిస్టుల్ని పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి, వాడెవడు గన్ పెట్టిన వాడు మైనారిటీ అన్నారా? గన్ పెట్టబడిన వాళ్ళు మెజారిటీ అన్నారా? 100 కోట్ల హిందువుల మధ్యలోకి 3-4 వచ్చి నువ్వు హిందువా అని అడిగి చంపేస్తే, అవును నేను కూడా హిందువునే కదా అని ప్రతి హిందువు, 100 కోట్ల మంది ప్రతి హిందువు అనుకోవాలి కదా. ఒక్కడే తిరగబడినవాడు ఒక్కడే హిందువా? నరేంద్ర మోడీ ఒక్కడే హిందువా? చివరికి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే హిందూయిజానికి, సనాతన ధర్మానికి కొండంత అండ తిరుమల కొండ. తిరుమల కొండ నుంచి కూడా చిన్న ఖండం రాదా? అంటే ఎంతసేపు ధనార్జన తప్ప. ఈరోజు స్వామివారి హుండీ ఆదాయం ఇంత. నేను బాధతో చెప్తున్నాను స్వామి. ఈ విమర్శలో దీని లక్ష్యార్థం, వాచ్యార్థం కాదు, దీని లక్ష్యార్థం. దీన్ని గమనించండి దయచేసి. హిందువులు ఇంత నిర్వీర్యమైన స్థితిలో ఉంటారా? ఈరోజు తిరుమల హుండీ ఆదాయం ఇంత, ఇన్ని లక్షల మంది దర్శించుకున్నారు. నువ్వు దర్శించుకుంటే ఎంత, దర్శించుకోకపోతే ఎంత? నీలో హిందూయిజం లేనప్పుడు, నీలో సనాతన ధర్మం లేనప్పుడు, ధర్మాన్ని కాపాడుకునే కనీస జ్ఞానం లేనప్పుడు, ఒక ఖండం లేదు, ఒక్క మాట మాట్లాడితే రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ప్రపంచానికి ఏం సందేశం అందుతుందో చెప్పండి? హిందువుల్ని ఏమన్నా అంటే వాళ్ళు ఊరుకోర్రా అనే స్థితి కదా రావాల్సింది. ఈ అతి సమయం వల్ల, ఈ నిర్వీర్యత వల్ల మన రాముడికి మనం గుడి కట్టుకోవడానికి 500 సంవత్సరాలు పట్టింది స్వామి. అది ఈ నిర్వీర్యమైన సనాతన హైందవ ధర్మ జాతి శక్తి. ఇది శక్తి. అందుకని స్వామీజీ ఒక మాట అన్నాడు, చాలా 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 సీరియస్గా, ఐఎమ్ సీరియస్లీ థింకింగ్ దట్ హౌ టు కన్వర్ట్ హిందూస్ ఇంటూ హిందూయిజం అన్నాడండి. ఏంటి స్వామి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అంటే, అసలు హిందువులలో హిందూయిజాన్ని బలంగా చొప్పించటం ఎలా, హిందువులకి హిందూయిజం నేర్పించటం ఎలా అని ఆలోచిస్తున్నాను. హిందువులుగా మార్చటం ఎలా అని ఆలోచిస్తున్నాను అన్నాడండి. ఎంత దారుణమైన మాట అది, ఎంత పెయిన్ఫుల్ మాట అది. నువ్వెవరు అంటే హిందువు, నిజంగానే హిందువా? నేను 10 కౌంటర్ క్వశ్చన్లు వేస్తాను, సమాధానం చెప్పగలవా అంటే ఒక్కదానికి సమాధానం రాదండి. నువ్వు గుడికి వెళ్తే ఎంత, గుడికి వెళ్ళకపోతే ఎంత, బొట్టు పెట్టుకుంటే ఎంత, పెట్టుకోకపోతే ఎంత, ఇవన్నీ అంటే ప్రకటించుకోవటానికి హిందువులు. కానీ ఆచరణాత్మక హిందూయిజం వస్తే తప్ప భారతదేశానికి సనాతన ధర్మ వైభవం ప్రపంచానికి ప్రకటితం కాదు. నువ్వు పద్యం పాడితే హిందువా? శ్లోకం చెప్తే హిందువా? గుడికి పెడితే హిందువా? ప్రసాదం తినేస్తే హిందువా? ఓ విష్ణు సహస్రనామం పారాయణం, ఏమంటారు భగవద్గీత పారాయణం, లలితా సహస్రనామం పారాయణం చేసేస్తే హిందువేనా? నీ వంటింట్లో ఒకడేమో చాలా ప్లాన్డ్గా, ఒకడేమో నీ పక్కింట్లోకి వచ్చి, నీ ఇంట్లో కూడా వచ్చి కన్వర్షన్ పేరుతో నిన్ను మార్చేస్తున్నాడే. సిగ్గు ఎగ్గు జ్ఞానం లేకుండా, మతం అంటే తల్లి, ఇన్విజిబుల్ మదర్, కంటికి కనిపించని తల్లే మతం. ఆ తల్లి పట్ల నీకు గౌరవం లేదు కాబట్టి వాడేదో ఎరేసాడని, వాళ్ళేమిటి కాస్త తెలివైన వాడు ఇందులో ఏమీ లేదు, అందులో చాలా ఉంది అంటే నిజం అనుకుని, నిజమైన వజ్రాన్ని వదిలేసి ధగ మెరిసిపోయి ఒక గాజు ముక్కని పట్టుకునే అమాయకుల్లాగా అటుపోయి ఏమి కర్మండది? మీకు అడ్డొస్తున్నాను కాదు కానీ, ఇందులో ఏమి లేదు అందులో ఉంది అనేది కాదు. ఇప్పుడు ఇందులో ఏది లేదు అనే భ్రమని వీళ్ళు క్రియేట్ చేశారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు దీపావళిని వాళ్ళు దీపావళి సెలబ్రేషన్ చేసుకుంటారు. చక్కగా ఇక్కడ పూల వాతావరణం ఏదైతే ఉందో అక్కడ కూడా పూజ చేస్తున్నారు. అవునవును. ఇక్కడ కొబ్బరికాయ కొడితే అక్కడ కొడుతున్నారు. ఇక్కడ ధ్వజస్తంభం ఉంది, ఇక్కడ గుడి ఉంది. నేను అదే అన్న, మన ఎక్కడో అన్నాను, ఇక్కడ ఏమి లేవండి, ఒకసారి చూపించాను. అది కల్వరి టెంపుల్ అని పెట్టాడు ఒకడు. టెంపుల్, అది టెంపుల్ ఎలా అవుతుందండి? అది ఆ కల్వరి చర్చ్ కదా అది. వీడికి జ్ఞానం ఉండాలి, అసలు నీకు జ్ఞానం ఉండాలి. వాడికి జ్ఞానం కాదు, వాడికి ప్లాన్ ఉంది.
వీడికి జ్ఞానం లేదు, వాడికి ప్లానింగ్ ఉంది. ఈ ప్లానింగ్లో ఏమిటంటే మీరు మేము అందరం ఏకమే, మా దగ్గరకు వస్తే కొన్ని 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 సదుపాయాలు ఉన్నాయి, కొన్ని ఉచితాలు ఉన్నాయి, కొన్ని మీరు లబ్ధిదారులు ఉంటారు ఇక్కడ, ఈ చెత్తా చెదారం అన్నీ ఉపయోగించి. ఓ నిజమేరా, ఇక్కడ భగవద్గీత వినిపిస్తుంది, అక్కడ కూడా యేసు గీత అని ఏదో వింటున్నాం. సో రెండూ సమానమే అనుకుంటా. అయితే రెండూ సమానం అయితే ఈ ఎవరు డబ్బులు ఇస్తే వాడికి ఓటు వేసినట్టుగా ఇక్కడ వీడేదో పెడుతున్నాడు, వాడికి ఏదో ఎక్కడి నుంచో వస్తుంది డబ్బు, వీడికి ఏదో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదేదో తర్వాత కాలంలో మళ్ళీ రియలైజ్ అవుతాడు. తర్వాత విషయం, ఆ దశమ భాగాలు అష్టాదశ భాగాలు ఏదో తగలడతాయి, ఆ తర్వాత ఎక్కడో రిలీజ్ అవుతాడు. అల్టిమేట్గా గుర్తుపెట్టుకోవాల్సింది, గాడ్ గివ్స్ యూ వాట్ యు డిజర్వ్, నాట్ వాట్ యు డిజైర్. దేవుడు కోరికని బట్టి కాదు, అర్హతను బట్టి. ఇక్కడే మన కర్మ సిద్ధాంతం అప్లై అయ్యేది. మంచి చేయి, దాని ఫలితం ఉంటుంది, దానికి మతంతో సంబంధం లేదు. మంచి చేస్తే కృష్ణుడు ఇస్తాడు, చెడు చేస్తే మధ్యలో కృష్ణుని తీసుకురావద్దు. దైవంతో కనెక్ట్ అవ్వటం అనేది అదొక సెపరేట్ సబ్జెక్టు. కనెక్ట్ అయితే దాని ఫలితాలు వేరే ఉంటాయి, అది మోక్షం. ఈ జస్ట్ ఆఫ్టర్ ఆల్ ఏదో మా అమ్మాయికి పెళ్లి చేస్తే అందుకని విష్ణు సహస్రనామం పారాయణ చేసి, మా అబ్బాయి 10th క్లాస్ పాస్ అయితే ఇంకోటి ఏదో చేసి, ఇంకోటి ఏదో అయితే వెంకటేశ్వర స్వామి గుడికి నేను మోకాళ్ళ మీద వస్తా, నడుచుకుంటూ వస్తా, పాక్కుంటూ వస్తా, దేక్కుంటూ వస్తా, కుంటుకుంటూ వస్తా. ఏం నాన్ సెన్స్ ఇది? ఈ అల్పమైన వాటి కోసం లేడు పరమాత్మ. అన్నిటికంటే వాడు మోక్ష దేవత. భక్త్యాతో ఎలా పరమాత్ముడు భక్త సులభుడు అంటే, పరమాత్మని చేరడానికి మార్గం, ఆ మార్గం పేరు భక్తి. భక్తికి కాంబినేషన్ ధర్మము. అండర్లైన్. భక్తికి కాంబినేషన్, నాకు భక్తి ఉంది కానీ తెల్లాలేస్తే నేను వెధవ పనులే చేస్తా, కానీ గుడికి కూడా వెళ్తుంటా. అందుకని గుడికి వెధవ పనులు చేయడం ద్వారా వచ్చే పాపం ఎంతో తెలుసు నాకు. ఆ లోపల కొడుతూ ఉంటాడు, ఒరే ఇవాళ వెధవ పని చేసావు కదా, ఇవాళ వాడిని వేసేసావు కదా, వీడిని ముంచేసావు కదా, ఇక్కడ అబద్ధం చెప్పావు కదా అని లోపల కెలుకుతుంటే అది తట్టుకోలేక వాడిని కప్పిపెట్టడం కోసం గుడికి వెళ్ళి దేవుడికి వెండి కిరీటం, అంకో కిరీటం, చెత్త వాడి వీటన్నిటికీ అతీతుడు. వెండి కిరీటం, బంగారం కిరీటం, రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చోబెడితే పొంగిపోయేంత అల్పుడా పరమాత్మ. వాడి దగ్గర లేనిదేమిటి? సర్వశక్తిమంతుడు, సర్వసమర్థుడు. Do not learn Python in manual way in 2025 because learning Python in manual way will take you like 6 months of your time. On top of that, you will be ultra non-productive. వాడికి ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడి క్యారెక్టరు ఇవ్వడం, తీసుకోవటం కాదు. నువ్వు ఇచ్చిన డబ్బు వేరే రూపాల్లో మీ వ్యవస్థ ఏదో ఖర్చు పెట్టుకుంటుంది కానీ నువ్విచ్చే రూపాయి వాడికి ఎందుకురా? రూపాయి నువ్వు బంగారము అన్నావా, విన్నాడు, వెంటనే బంగారపు గనులు ఇచ్చాడు, గనులు. నువ్వు వెండి అన్నావా, పర్వతాలు ఇచ్చాడు. నువ్వు ఇంకోటేదో అన్నావా, ఇంకే టన్నులు ఇచ్చేసాడు. తవ్వుకో అని ఇచ్చేసాడు. ఈ తవ్విన దాంట్లోంచి 1 కిలో గిల్లి, ఆ గిల్లిన దాంతో నువ్వు వెండి కిరీటమో బంగారు కిరీటమో చేసి ఆయనకి పెట్టి ఆయన దగ్గరికి వెళ్ళి, అసలు పూర్తిగా ఆయనకి ఏదో చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు వెళ్ళి ఆదుకున్న వాళ్ళలాగా, ఆర్ యు సాటిస్ఫైడ్, అది నాదే అంటున్నాడు వాడు, ఆ కిరీటం నాదే అని. ఏమి అమాయకత్వం ఇది? పరమాత్మ నువ్వు అర్థం చేసుకుంది అదేనా? మనిషిని నువ్వు అర్థం చేసుకొని మనిషితో ఫ్రెండ్షిప్ చేయాలంటే వాడిని చాలా సాటిస్ఫై చేయాలి, పరమాత్మని సాటిస్ఫై చేయక్కర్లా. వాడు నిజంగా అడగటం మొదలెడితే పరమాత్మని ఎవ్వడూ సాటిస్ఫై చేయలేడు. కానీ వాడికి కావాల్సింది ఒకటే, వాడి తత్వం ఏమిటంటే పరమాత్మ పరమార్థం ఏమిటంటే భగవద్గీత అనే ధర్మం. అందుకనే ఈ సృష్టి రహస్యం చెప్తున్నప్పుడు నారాయణ అపరః అవ్యక్తాత్ అండం అవ్యక్త సంభవం అండస్యాంతస్త్విమే లోకాః సప్తద్వీపాచ మేదిని. భగవద్గీతకి తొలిసారి భాష్యం రాసి ప్రపంచానికి అందించిన శంకరాచార్య భగవద్గీతకి భాష్యం రాస్తూ దానికి ఉపక్రమిస్తూ చెప్పిన మొదటి శ్లోకం ఇది. మొదటివాడు నారాయణుడు. ఫైనల్గా ఏమిటంటే ఈ సృష్టి క్రమంలో భాగంగా ఈ మనుషుల్ని సక్రమ మార్గంలో ప్రవేశపెట్టడానికి పరమాత్ముడు అందించినవే వేదాలు. అందుకని అవి అపౌరుషేయాలు. మిగతా మత గ్రంథాలలాగా క్రిస్టియానిటీది ఎప్పటిదంటే 2000 సంవత్సరాలని, ఇస్లాం ఎప్పటిదంటే 1400 సంవత్సరాలు. ఈ మతాలన్నీ ఇంతే, వాటి వయస్సు ఇంత. కానీ వేదం ఎప్పుడు పుట్టిందంటే విశ్వం కనువిప్పిన నాడే వేదం పలికిన ధరణి ఇది. జగములు మెచ్చిన భగవద్గీతకు జన్మనిచ్చిన భూమి ఇది, నారాయణ రెడ్డి గారు అంటారు. కాబట్టి అవి అర్థం చేసుకుంటే ఆ లోతులకు వెళ్ళగలిగితే మనం ఎంత సింపుల్గా ఉంటాం. మనం పరమాత్మకి అసలు మధ్యలో ఈ కోరికలు చెత్తాచెదారం ఏముండవు. నువ్వు ధర్మ మార్గంలో నడిస్తే ఒరేయ్ నువ్వు ఇంకా అక్కడ ఉండాల్సిన అవసరం లేదురా నాన్న, వచ్చేసేయి అంటాడు దేవుడు. వచ్చేసేయి అన్నాడు అంటే దాని పేరు మోక్షం. మళ్ళీ ఇంకా అక్కడికి వెళ్ళటం ఉండదు.
నిన్న పుతిన్ గారు వచ్చిన కాడి నుంచి ఢిల్లీలో చాలా వింతలు విచిత్రాలు జరిగాయి. ముఖ్యంగా వాళ్ళు ఫార్చ్యూనర్ కారులో ఎందుకు వెళ్ళారు అనే దాని గురించి. అండ్ గడిచిన 24 గంటల్లో వరల్డ్ మొత్తం ఢిల్లీ వైపే చూస్తుంది. డిసెంబర్ 4 సాయంత్రం రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ గారు